కౌసల్య. ఇప్పుడు ఎక్కడ చూసినా కూడా జానీ మాస్టర్ ఇష్యూనే నడుస్తుంది. అటు రాజకీయంగా చూసుకున్నా, ఇటు ఫిల్మ్ ఇండస్ట్రీ వైపుగా చూసుకున్నా కూడా. సో, ఈ ఇష్యూ గురించి మనతో మాట్లాడడానికి మనతో పాటు ఉన్నారు హీరోయిన్ మాధవీలత గారు. తనతో మాట్లాడి ఈ ఇష్యూ గురించి మరింత తెలుసుకుందాం. నమస్తే మాధవీలత గారు. నమస్తే అండి. ఎలా ఉన్నారు? బాగున్నాను. మాధవీలత గారు, మీకు ఈ ఇష్యూ గురించి తెలిసే ఉంటుంది. జానీ మాస్టర్ ఎస్. ఇష్యూ ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ప్రకంపనలు రేపుతుంది. అటు రాజకీయంగా చూసుకున్నా, ఇటు ఫిల్మ్ ఇండస్ట్రీ వైజ్ చూసుకున్నా కూడా. సో, ఈ ఇష్యూని మీరు ఎలా చూస్తారు? ఎలా చూడటం ఏముంది అంటే లైక్ నేను ఫస్ట్ డే ఈ న్యూస్ విన్నప్పుడు సరే ఎంతవరకు దీంట్లో నిజం ఉంది ఎంతవరకు లేదు అన్నది ఒకసారి అంటే ఇప్పుడు రకరకాలుగా అమ్మాయిలు కూడా చాలా డిఫరెంట్ గా అంటే రాంగ్ వేలో కేసులు కూడా పెడుతున్నారు కదా, అది నిజమా కాదా చూసుకుంటే. సో ఐ థింక్ సెకండ్ డే ఎప్పుడో లైక్ ఐ థింక్ నిన్నే అనుకుంటాను, నిన్నో మొన్న మరి ఫిల్మ్ ఛాంబర్ నుంచి కూడా ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. సో అవును. వన్స్ ఐ సా దట్ ప్రెస్ మీట్, ఓకే, సో దెర్ ఈస్ అ కన్ఫర్మేషన్. అక్కడ ఎఫ్ఐఆర్ లో జానీ మాస్టర్ పేరు లేకపోయినా మీడియా వాళ్ళకి పని పాట లేకుండా జానీ ఇంతమంది ఉంటే వై ఓన్లీ జానీ మాస్టర్ అనే పేరు తీసుకొచ్చారు. సో సో అమ్మాయి అక్కడ పేరు చెప్పి ఉంది, మేబీ ఎఫ్ఐఆర్ లో అది ఎందుకు మెన్షన్ చేయలేదో తెలీదు. బట్ స్టిల్ తనకి ఒక పెద్ద హీరో సపోర్ట్ చేస్తున్నట్లు అండ్ వేరే ప్రొడ్యూసర్లు కూడా మూవీ అమ్మాయి కమిట్మెంట్స్ ఇచ్చినట్లు. సో అమ్మాయి కంప్లైంట్స్ చేసినా కూడా అమ్మాయి కెరియర్ ఎక్కడ స్పాయిల్ చేయమని ఒక భరోసా నిన్న వాళ్ళు ఇవ్వడం జరిగింది. సో దాన్ని బేస్ చేసుకుని నాకు అర్థమైంది ఏంటంటే ఓకే, దిస్ కేస్ ఇస్ జెన్యూన్ అన్న సంగతి అయితే క్లారిటీ వచ్చింది. ఓకే. సో, ఇప్పుడు ఈ కేసులు చూసుకుంటే గనక చాలా మంది అమ్మాయిని విమర్శిస్తూ ఉన్నారు. అమ్మాయికి ఇలా అఫైర్స్ ఉన్నాయి. ఇన్ని సంవత్సరాలుగా అమ్మాయి కామ్‌గా ఉంది. 4, 5 ఇయర్స్‌గా ఇలా జరుగుతున్నా కూడా ఇప్పుడు ఎందుకు బయటికొచ్చింది ఆ అమ్మాయి? ఆ అమ్మాయికి చాలా మందితో అఫైర్స్ ఉన్నాయని, చాలా రకాలుగా కమిట్మెంట్స్ ఇచ్చిందని, ఇప్పుడు జానీ మాస్టర్ ఇలా కావాలని ఇలాంటి అలిగేషన్స్ చేస్తుందని చెప్పి కూడా చాలా మాటలు నడుస్తూ ఉన్నాయి. సో, దీన్నెలా అదే మా చూడాలంటారు? సో మనకు సొసైటీలో అంటూ ఉంటారు, ఇఫ్ ఎ ఉమెన్ గోస్ షీజ్ ఎ స్లట్, ఇఫ్ ఎ మ్యాన్ యెస్. గోస్ హీజ్ ఎ స్టడ్. సో ఎండ్ ఆఫ్ ద డే అతను ఏం చేసినా చెల్లుతుంది, ఎందుకంటే మగాడు కాబట్టి. అదే ఆడపిల్ల అనుకో, ఫస్ట్ ఇష్టపడి వెళ్ళింది కదా, కాంప్రమైజ్ ఒప్పుకుంది కదా, విత్ కన్సెంట్ తో వెళ్ళింది కదా, నచ్చే చేసింది కదా, ఇన్ని సంవత్సరాలు ఎందుకు నోరు మూసుకుంది, ఇన్ని సంవత్సరాలు కంఫర్ట్ ఉంది బట్టే కదా. సో దీనికి నేను నిన్నటి నుంచి చెప్తూ ఉన్నాను, వైఫ్ అయినంత మాత్రాన హస్బెండ్ కి నచ్చిన సమయంలో ఉండాలని రూల్ ఏం లేదు. ఆ అమ్మాయికి ఒక ఎగ్జాక్ట్‌లీ. ఆ అమ్మాయికి ఒక ఆలోచన ఉంది, ఆ అమ్మాయి శరీరం దానికి కోఆపరేట్ చేయాలి అనుకుంటేనే కోఆపరేట్ చేస్తుంది. నువ్వు నా పెళ్ళాం కదా, నాకు మూడొచ్చినప్పుడు అంతా నా దగ్గరికి రా అంటే అవ్వదు. వైఫ్ అయినా విత్ కన్సెంట్ తో సహా వెళ్లాల్సిందే. ఇప్పుడు ఆ అమ్మాయికి సరే అది అవసరము, ఓకే. సినిమా ఇండస్ట్రీలో ఆ అమ్మాయి 17 ఇయర్స్ ఉన్నప్పటి నుంచి అంటే టీనేజ్, టీనేజ్ మైనర్ 19, ఉన్నప్పటి నుంచి. ఎస్, 17, 18, 19, ఇంకా టీనేజ్ ఇంకా 3 ఇయర్స్ ఉన్నింది అమ్మాయికి. సో మామూలుగా 25 30 వయసులోనే సహజంగా మగవాడు మాట్లాడే మాటలకు అతని మాయ మాటలకు అమ్మాయి మురిసిపోవడము మాయలో పడిపోవడం కామన్. నీకు అది చూపిస్తా ఇది చూపిస్తా అని అరచేతిలో స్వర్గం చూపిస్తే క్వైట్ న్యాచురల్ గా నమ్ముతుంది, నేను అందరిలాంటి మగాన్ని కాదు, నేను చాలా మంచివాణ్ణి అనగానే అమ్మాయి నమ్మేస్తుంది. సరే అబ్బాయిలందరూ చెడ్డోళ్ళంటే ఐమ్ నాట్ సేయింగ్, ఖచ్చితంగా ఇందులో కూడా యూనో మనకు ఒక పర్సంటేజ్ ఉంటుంది. మనం ఇక్కడ మాట్లాడుతుంది వచ్చేసేసి నమ్మే అమ్మాయిల గురించి చెప్తున్నా నేను. సో అవును. అమ్మాయిలు నమ్ముతారు, అబ్బాయిలు నమ్మిస్తారు. సో ఆ అమ్మాయికి నీ కెరీర్ అలా ఉంటుంది ఇలా ఉంటుంది అని చెప్పేసి నమ్మించుండొచ్చు. సినిమా ఇండస్ట్రీలో అది క్వైట్ న్యాచురల్ గా జరిగే విషయమే, అదేం పెద్ద వింతేం కాదు. సో ఆ ఓకే. అమ్మాయి కూడా ఓకే, అసిస్టెంట్ కొరియోగ్రాఫర్ అవ్వచ్చు, తర్వాత కొరియోగ్రాఫర్ అవ్వచ్చు, చాలా బాగుంటుంది, మేబీ నన్ను చాలా బాగా చూసుకుంటారేమో అని చెప్పేసి యాక్సెప్ట్ చేసి ఉండొచ్చు. కాదని ఎవరు యెస్. అంటున్నారు? అమ్మాయి డినై ఏం చేయట్లేదు కదా, అమ్మాయి అసలు డినై చేయట్లేదు ఆ విషయాన్ని. అండ్ ఇప్ ఎట్ ద సేమ్ టైం రిలీజియస్ ఆస్పెక్ట్ కూడా ఉంది. ఆ అమ్మాయిని మళ్ళీ వాళ్ళ ఇంట్లో వాళ్ళ వైఫ్ తెలిసేలాగా ఆ అమ్మాయిని పెళ్లి చేసుకోవాలని, లవ్ జిహాద్ చేయాలని, మతంలోకి ఎగ్జాక్ట్‌లీ. ఇప్పుడు ఈ ఇష్యూ లవ్ జిహాద్ వైపు కూడా నడుస్తుంది. ఆ కోణంలోనే దర్యాప్తు గానివ్వండి, ఈ కోణంలోనే అందరూ మాట్లాడుకుంటూ ఉన్నారు. ఎందుకంటే అమ్మాయిని మతం మార్చుకోవాలని, పెళ్లి చేసుకుంటానని ఎస్. చెప్పి వేధించడం, తను వేధించడం కాకుండా తన మనుషులతో కూడా వేధించడం అనేది జరుగుతుందని. అలాగే ఎస్. జానీ మాస్టరే కాకుండా వాళ్ళ వైఫ్ కూడా ఇందులో ఇన్వాల్వ్ అయిందని చెప్తున్నారు. సో, వాళ్ళ రైట్. వైఫ్ వాళ్ళ వైఫ్ ఏమో ఒకవైపు మాట్లాడుతూ చెప్తుంది, మా ఆయన చాలా మంచివాళ్ళు. అసలు ఆయనకి జాతీయ అవార్డ్ రావడం వల్లనే ఇలా చాలా మంది అలిగేషన్స్ చేస్తూ ఉన్నారు. కొంతమంది తెలియని వాళ్ళు కావాలని ఇలా అలిగేషన్స్ చేస్తున్నారని కూడా ఆవిడ ఆరోపించడం అయితే జరుగుతుంది. అసలు దీంట్లో ఎంతవరకు నిజం ఉంది అని అనుకోవచ్చు మనం? అదే మా స్టార్టింగ్ లో అలిగేషన్స్ అనే అనుకున్నాము. బట్ అవును. వచ్చేసేసి మరి ఫిలిం ఛాంబర్ నుంచి అంత కాన్ఫిడెంట్ గా అమ్మాయి కెరియర్ నాశనం అయిపోకుండా మేము చూసుకుంటామని ఎలా భరోసా ఎందుకు ఇచ్చారు? ఇఫ్ దెర్ ఓకే. ఈస్ ఇఫ్ ఇట్ ఈస్ ఎ ఫాల్స్ అలిగేషన్, ఖచ్చితంగా నిన్న వాళ్ళు ప్రెస్ మీట్ పెట్టేసేసి ఒక పెద్ద కొరియోగ్రాఫర్ మీద ఒక అమ్మాయి ఇలా ఎఫ్ఐఆర్ చేసింది, ఇది ఫాల్స్ ఎలిగేషన్, మేము ఆ అమ్మాయికి సపోర్ట్ చేయట్లేదు, ఇలాంటి అలిగేషన్స్ ని మేము యాక్సెప్ట్ చేసే పరిస్థితే లేదు, ఇలాంటి అలిగేషన్స్ మా దగ్గరికి వస్తే మేము ఒప్పుకోము, నిజాయితీగా నిజమైనటువంటి అలిగేషన్స్ చేస్తేనే మేము యాక్సెప్ట్ చేస్తాం అన్న సంగతి నిన్న వాళ్ళు ఎందుకు ప్రెస్ మీట్ లో చెప్పలేదు?
ఎస్. ఆ ఇది విషయాన్ని కూడా ప్రస్తావించలేదు కదా. ఆ అవును. అమ్మాయి కెరియర్ కి భరోసా ఇస్తున్నామని చెప్పారు. ఒక పెద్ద హీరో సపోర్ట్ ఉందని కూడా చెప్పారు. ఇంకో ప్రొడ్యూసర్ ఆ అమ్మాయికి సినిమా ఇస్తున్నానని చెప్పారు. సో ఇవన్నీ మరెందుకు ప్రామిసెస్ చేశారు? ఇఫ్ షీ ఈజ్ రాంగ్. అది కూడా నిజమే. కానీ మనం ఈరోజు చూసుకుంటే గనుక ఈ ప్రెస్ మీట్ తర్వాత కూడా నాగబాబు గారు ట్వీట్ చేయడం అయితే జరిగింది. సో ఆ ట్వీట్ కూడా ఎలా ఉందంటే జానీ మాస్టర్ కి మద్దతు ఇస్తున్నట్టుగా అంటే పరోక్షంగా మద్దతు ఇస్తున్నట్టుగా ఉందని చెప్పి చాలా మంది చర్చించుకోవడం అయితే జరుగుతుంది. దీన్ని ఎలా చూడాలంటారు ఈ ట్వీట్ ని? అంటే ఆయన జనసేనకి సపోర్ట్ చేయడము ఇలాంటివన్నీ జరిగాయి కాబట్టి సో ఇక్కడ నేనేమంటున్నానంటే అమ్మా, వ్యక్తి మంచోడు అయ్యుండొచ్చు, టాలెంట్ చాలా గొప్పది కూడా అయ్యుండొచ్చు, బట్ వెన్ ఇట్ కమ్స్ టు ఏ ఉమెన్ ఆర్ వెన్ ఇట్ కమ్స్ టు ఏ గర్ల్, మ్యాన్ క్యారెక్టర్ ఇస్ కంప్లీట్లీ డిఫరెంట్ అమ్మా. వాళ్ళ ఎగ్జాక్ట్. కుటుంబానికి అతను చాలా మంచి వ్యక్తి అయ్యుండొచ్చు, అతని స్నేహితుల దగ్గర అతను చాలా మంచి వ్యక్తి అయ్యుండొచ్చు, తనకు నచ్చిన అమ్మాయితో తను తిరిగేటప్పుడు అతను మంచి వ్యక్తి అయ్యుండొచ్చు. కానీ తనకు నచ్చిన సమయంలో, తనకు నచ్చిన చోట, ఎక్కడ ఉంటే అక్కడ అమ్మాయిని రమ్మంటే అమ్మాయి రాదు కదా. అవును. ఎందుకు అమ్మాయిలు తిరగబడతారంటే అందరూ తిరగబడే నేచర్ ఉండదు. వాళ్ళ అవసరాలకు, వాళ్ళ కుటుంబం విషయాలు, వాళ్ళ కుటుంబ అవసరాలు అవ్వచ్చు, ఆ అమ్మాయి అవసరాలు అవ్వచ్చు, ఆ అమ్మాయి ఐడెంటిటీ అవ్వచ్చు, ఆ అమ్మాయికి జీవితంలో ఎదగాలని అవ్వచ్చు. సరే ఆ అమ్మాయి ఒప్పుకుంది అనుకో, ఇష్టపడి ఒప్పుకుందా, ఇష్టపడకపోకుండా ఒప్పుకుందా, కాంప్రమైజ్ అయ్యి ఒప్పుకుందా, విత్ కన్సెంట్, ఇదంతా వదిలేస్తే ఆ అమ్మాయి కూడా మనసు ఉంటుంది. ఆ అమ్మాయి శరీరము అతను కోరుకున్నప్పుడంతా సహకరించాల్సిన అవసరం లేదు. నువ్వు హోటల్ రూమ్ కి రా, నువ్వు క్యారవాన్ కి రా, నువ్వు ఇంకొక చోటికి రా అంటే అలా కుదరదు కదా. ఆ అమ్మాయికి ఈ రోజు ఇంట్రెస్ట్ ఉండొచ్చు, రేపు ఇంట్రెస్ట్ లేకపోవచ్చు. ఇక్కడ మన మనుషులం, మనం చట్టాలు కూడా పెట్టుకున్నాం. సొంత భార్యకైనా తన మనసుకు ఇష్టం లేకపోతే ముట్టుకోకూడదు, అది రేప్ కిందే కన్సిడర్ చేయబడుతుంది. సో విత్ కన్సెంట్ కదా, యాక్సెప్ట్ చేసింది కదా, ఈ అమ్మాయికి కంఫర్ట్ ఉండింది కదా, కంఫర్ట్ తోనే పోయింది కదా, సుఖపడింది కదా అంటే, అరే ఆ అమ్మాయికి నచ్చినప్పుడు సుఖపడుతుంది అబ్బా, ఆ అమ్మాయికి రైట్ లేదా? మరి ఇప్పుడు ఎందుకు కేసు పెడుతుందంటే, ఎస్ ఆ అమ్మాయిని ఎప్పుడైతే మానసికంగా అబ్యూస్ చేయబడుతుందో, అంటే నువ్వు నా దగ్గరికి రా, పొద్దున్న రా, మధ్యాహ్నం రా, సాయంత్రం రా, అక్కడికి రా, ఇక్కడికి రా, వాడి దగ్గరికి వెళ్ళి, వీడి దగ్గరికి వెళ్ళి అంటే తనకి ఇష్టాలు ఉండవా? నేను నిన్ను నమ్ముకున్నాను, నువ్వు నాకు కెరీర్ ఇస్తావు అనుకున్నావు, నేను నీతోనే ఉన్నాను, మళ్ళీ నువ్వేంటి ఇంతమందితో చెప్తున్నావు, ఇన్నిసార్లు చెప్తున్నావు అన్నప్పుడు ఆమె మనసు విరిగిపోతుంది కదా. ఎన్ని అవును. రోజులని భరిస్తుంది? ఈ సో కాలంలో ఎందుకు ఆలోచించకూడదు? కానీ చాలా మంది అసలు ఈ ఆస్పెక్ట్ లోనే ఆలోచించరు. అసలు ఒక అమ్మాయి కన్సెంట్ లేకుండా అమ్మాయిని టచ్ చేయకూడదనే విషయం కూడా చాలా మందికి తెలియదు. అంటే దీని గురించి అవేర్‌నెస్ కోసం అనేది చాలా మంది మాట్లాడుతూ ఉన్నారు. పెద్దవాళ్ళు మాట్లాడుతున్నారు, సెలబ్రిటీస్ మాట్లాడుతూ ఉన్నారు. బట్ స్టిల్ జనాలకి అది అర్థం కావట్లేదు. కింద కమెంట్స్‌లో మనం చూడొచ్చు. ఆ అమ్మాయి ఎంత ఘోరంగా అబ్యూస్ చేస్తున్నారు. ఆ మాటలతోటి ఎంత అబ్యూస్ చేస్తున్నారని. అమ్మాయి ఏం చేసినా కూడా డ్రెస్సింగ్ దగ్గర నుంచి స్టార్ట్ చేస్తారు మాటలనడం. సో ఈ అమ్మాయి విషయంలో కూడా అదే జరుగుతుందనిపిస్తుంది. సోషల్ మీడియాలో కామెంట్స్ చేసే వాళ్ళ నేచర్ బేసిక్ ఎలా ఉంటదంటే, వీళ్ళందరూ ఒక టీనేజ్ కి సంబంధించిన ఏజ్ వాళ్ళే ఉంటారు. అండ్ మోర్ ఆఫ్ వెల్ ఎడ్యుకేటెడ్ వాళ్ళు ఉండరు. అండ్ కెరీర్ మీద ఫోకస్ ఉన్న వాళ్ళు ఉండరు. ఎందుకంటే అవన్నీ ఉన్న వాళ్ళు ఫేస్బుక్ లోకి, యూట్యూబ్ లోకి వచ్చి కామెంట్లు చేయరు. దట్ ఈస్ సింపుల్ లాజిక్. వీటి మీద అవగాహన లేక, అంటే వాళ్ళు ఎలా పెరిగింటారంటే, వాళ్ళ తల్లిదండ్రులు వాళ్ళ అమ్మకి ఇష్టం ఉన్నా లేకపోయినా వాళ్ళ నాన్న పిలిచి దగ్గరికి లాక్కొని వాడుకోవడం, భర్త అంటే పిలిచినంగానే వెళ్ళడం. మన సంప్రదాయాలు మన ఇళ్లలో అట్లే నేర్పిస్తారు. భర్తని నువ్వు సంతోషంగా ఎగ్జాక్ట్‌లీ. ఉంచడమే నీ యొక్క జీవిత లక్ష్యం అన్నట్లుగా నువ్వు అతను పిలిచినప్పుడల్లా ఎల్లు అంటున్నారు. ఇప్పుడిప్పుడు అమ్మాయిలు చదువుకొని, ఓకే నాకు మనసు ఉంది, ఓకే నాకు ఒక ప్రైవసీ కావాలి, నా శరీరానికి కూడా ఒక టైమింగ్ కావాలి అని చెప్పేసి తనని తాను డిఫైన్ చేసుకోగలుగుతుంది. ఆ ఎగ్జాక్ట్‌లీ. డిఫైన్ చేసుకోగలిగే సిచ్యువేషన్ ని సమాజంలో మగాడు యాక్సెప్ట్ చేయలేకపోతున్నాడు. ఒక అమ్మాయిలాగా ఒక స్లేవ్‌లా చూసుకుంటున్నారే తప్ప, ఎవరు కూడా ఒక ఇండివిడ్యువల్‌గా ఒక అబ్బాయి ఎలాగైతే ఇండివిడ్యువలో, అమ్మాయి కూడా ఎస్, ఇండివిడ్యువల్ అనే సంగతి మర్చిపోతున్నారు జనాలు చాలా వరకు. షీఈ్ ఎ సో ప్రాపర్టీ. షీ ఈజ్ ఎ ప్రాపర్టీ. షీ ఎగ్జాక్ట్‌లీ. ఈజ్ నాట్ ఎ హ్యూమన్ బీయింగ్. సో తనకి నచ్చినప్పుడు అతనికి నచ్చితేనే ముట్టుకోవాలి. సరే నేను ఈవెన్ ఐ సే, ఇఫ్ షీఈ్ ఎ ప్రాస్టిట్యూట్ వెన్ షీ సెల్లింగ్ హర్ బాడీ, ఆమెకి నచ్చితేనే ముట్టుకోవాలి. ఆమెకి నచ్చితే నీకు ముట్టుకునే హక్కు లేదు. సో ఇక్కడ విత్ కన్సెంటా, వితౌట్ కన్సెంట్, విత్ కన్సెంటే వెళ్ళింది. బట్ ఎప్పుడు పడితే అప్పుడు, ఎక్కడ పడితే అక్కడ, ఎలా పడితే అలా అంటే ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ కదా. ఎగ్జాక్ట్‌లీ. సో ఇంకా ఈ విషయంలో ఎలాంటి ఆహ్, ఆరోపణలొస్తున్నాయంటే, ఇండస్ట్రీ పెద్దలు కూడా జానీ మాస్టర్‌కి హెల్ప్ చేస్తున్నారనే విధంగా కూడా చర్చించుకుంటున్నారు బయట జనాలు. సో దీన్ని ఎలా చూడాలంటారు? నిజంగానే దీని వెనక ఇంకా పెద్దవాళ్ళు ఇన్వాల్వ్ అయ్యి ఉంటారంటారా? అంటే జానీ మాస్టర్ పేరు ఒక్కటే వినిపిస్తుంది ప్రధానంగా చూసుకుంటే. కానీ దీని వెనక ఇంకా ఎవరైనా ఉండే అవకాశం కనిపిస్తుందా మనకి? అంటే అలా ఉండదమ్మా. దొరికినోడు దొంగ, దొరకకపోతే దొర. సింపుల్ లాజిక్. ఎట్ ద సేమ్ టైమ్ సో అతనికి ఇండస్ట్రీలో మంచి పేరు ఉంది, మంచి కొరియోగ్రాఫర్ అండ్ టాలెంటెడ్ కొరియోగ్రాఫర్. అండ్ ఆ అమ్మాయి మధ్య అతని మధ్య ఏం జరిగిందో ఫస్ట్ స్టార్టింగ్ లో అండర్స్టాండింగ్ ఉండి ఉండొచ్చు. సో ఆ అమ్మాయి నమ్మించి ఉండొచ్చు. ఎందుకంటే పెళ్లి చేసుకోమని అంత దాకా వెళ్ళారు అంటే అవును. ఖచ్చితంగా
ఓకే. వాళ్ళ వాళ్ళ ఇస్లాం ప్రకారం 4-7 మంది భార్యలను చేసుకోవచ్చు. ఎందుకంటే ఇస్లాం చట్టం వేరు, హిందూ మ్యారేజ్ యాక్ట్ వేరు, మ్యారేజ్. ఇస్లాం మ్యారేజ్ యాక్ట్ వేరు. సో మన ఇండియాలో వన్ నేషన్ ఉంది కానీ వన్ లా అయితే లేదు. వాళ్ళకొక లా ఉంది, మనకొక లా ఉంది. సో దే కెన్ గెట్ మ్యారీడ్ అన్నమాట. దానికి వైఫ్‌లు యాక్సెప్ట్ చేస్తారు. సో 4-7 ఎస్, వైఫ్‌ని ఎస్, వాళ్ళ వైఫ్ కూడా యాక్సెప్ట్ ఒక హిందూ, తను క్రిస్టియన్, సారీ, ముస్లిం గా కన్వర్ట్ చేసుకొని మ్యారేజ్ చేసుకోవడం జరిగింది. అండ్ అలాగే ఈ అమ్మాయిని కూడా దీన్ని లవ్ జిహాద్ అనే అంటారు కదా. ఆబ్వియస్లీ లవ్ జిహాద్ అంటారమ్మా. వెన్ ఇట్ ఈస్ అ రియల్ లవ్, నీ లైఫ్ నువ్వు బతుకుతావు, నీ కస్టమ్స్, నీ ట్రెడిషన్స్, నీ ఇది నీకు ఉంటుంది. నువ్వు ప్రేమ కోసము సరే నాకు ఇలా ఉంటే నచ్చుతుందంటే ఏవో చిన్న చిన్న అలవాట్లు మార్చుకోవడం ఓకే, గానీ మొత్తం నీ యొక్క ఐడెంటిటీనే మార్చుకొని, నీ పేరును మార్చుకొని, నీ నీ పద్ధతుల్ని మార్చుకోవడం అంటే అది ప్రేమ అవ్వదు. దాన్ని ఇప్పుడు జిహాద్ కిందే కన్సిడర్ చేస్తుంది. ఊరికే లవ్ జిహాద్ అని పేరు పెట్టలేదు. ఒక మనిషి కోసం సరే నచ్చిన పనో, నచ్చిన తిండో, నచ్చిన బట్టో కట్టుకుంటే ఓకే, దానివల్ల పెద్ద మనకు నష్టం వచ్చేది ఏం లేదు. అది ఎగ్జాక్ట్లీ. కూడా మనకి నచ్చితేనే. అదే ఎదుటోడికి నచ్చిందని ఎదుటోడికి నచ్చిన తిండి మనం తినలేం కదా. ఏ మనకు నచ్చకపోవచ్చు ఇండివిజువల్ అది. కైనా ఆ కన్సెంట్ తోటి చేస్తేనే అది కరెక్ట్. ఎగ్జాక్ట్లీ. ఆ అమ్మాయికి తనని తాను డిఫైన్ చేసుకోగలిగి నాకు ఇది కావాలి, నాకు ఇది నచ్చుతుంది. కాదు, ఒక్కొక్కసారి సాక్రిఫైస్లు చేస్తారు, త్యాగాలు చేస్తారు అమ్మాయిలు. సో ఇక్కడ త్యాగాలు కూడా ఉండదు. ఈ కన్వర్షన్ అనేది ఇష్టపడే మారిందంటే ఇష్టపడి మారటం కాదు, అతని మీద ఇష్టం వల్ల మారాల్సి వచ్చింది. అసలు ఒక చోట నుంచి ఇంకొక చోటికి వెళ్తేనే మనకు నిద్ర పట్టదు ఒక్క రోజుకి. వేరే ప్రాంతంకి వెళ్తేనే ఒక అలవాట్లు మార్చుకోవాలంటే, ఒక మనిషికి ఒక ట్రెడిషన్ ని మార్చేసుకోవాలి, ఒక ఐడెంటిటీ మార్చుకోవాలంటే ఇట్ టేక్స్ వెరీ లాంగ్ టైం. సో ఎస్. ఇప్పుడు వాళ్ళని యాక్సెప్ట్ చేసి అదొక మతపరమైనటువంటి అంశంగా కూడా ఇక్కడ వస్తుంది. అట్ ద సేమ్ టైం ఇప్పుడు ఆమెకి పెళ్లి అయిపోయిందంట. పెళ్లి అయిపోయినా కూడా ఇప్పుడు ఈ సందర్భంలో ఆ అమ్మాయి కేసు పెట్టాల్సి వచ్చిందంటే సంథింగ్ వాస్ హ్యాపెండ్. అది ఎస్, పోలీసుల ఎస్. దగ్గర వాళ్ళు ఎఫ్ఐఆర్ వరకు వెళ్ళారు అంటే, సాక్ష్యాలు సబ్మిట్ చేయకుండా ఎఫ్ఐఆర్ వరకు వెళ్ళరు వాళ్ళు. ఎగ్జాక్ట్లీ. సో ఇప్పుడు జానీ మాస్టర్ ని అరెస్ట్ చేయడం కూడా జరిగిందని చెప్పి మనకు తెలుస్తుంది. అండ్ అలాగే ఫోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు. సో దీని గురించి ఏం చెప్తారు? ఐ డోంట్ థింక్ సో అమ్మా. మనము యాక్చువల్లీ చెప్పాలంటే ఇక్కడ డిప్లొమాటిక్ ఆన్సర్లు నేను చెప్పను. నేను చాలా స్ట్రైట్ ఆన్సర్లు చెప్తాను. ఎగ్జాక్ట్లీ. పసిపిల్లల మీద అమ్మా, మొన్న మొన్న నాకు తెలిసిన ఇన్సిడెంట్సే ఉన్నాయి. నాకు తెలిసిన వాళ్ళు పదే సొంత తండ్రి 9 ఏళ్ల పాపని, తన కూతుర్ని 2 సంవత్సరాలు వాడుకుంటే పోక్సో కేసు తీసుకోవడానికి పోలీసులే యాక్సెప్ట్ చేయలేదు. పసిపిల్లల మీద తండ్రులు, పక్కింటోళ్ళు, ఎదురింటోళ్ళు అమ్మాయిని మానభంగం చేసి వాడుకొని, నువ్వు ఇంట్లో వాళ్ళకి చెప్తే నిన్ను చంపేస్తాము అని చెప్పిన క్రమంలో పోక్సోలే వర్కౌట్ అవ్వట్లేదు. అలాంటిది 17 ఏళ్ల పిల్ల మీద పోక్సో పెట్టినా సరే అది ఏం వర్కౌట్ అవ్వదమ్మా. మనం మనం ఆనెస్ట్ గా మాట్లాడుకుందాం. సో నిజంగా జానీ మాస్టర్ తప్పు చేస్తుంటే కనుక ఆయనకి ఎలాంటి శిక్ష విధిస్తే కరెక్ట్ అని అంటారు? అవ్వదమ్మా, చెప్తున్నాను కదా. పసి పసి పిల్లల మీద మానభంగం చేస్తే ఆ పసిపిల్లకి సంబంధం లేకుండా 6 ఏళ్ల పిల్ల, 7 ఏళ్ల పిల్ల, 8 ఏళ్ల పిల్లను వాడుకుంటేనే చట్టాలు ఏమీ సహకరించట్లేదు ఇక్కడ. అలాంటిది 17 ఏళ్ల పిల్లని విత్ కన్సెంట్ తో వాడుకుంటే ఇక్కడ శిక్షలు పడేంత లేవమ్మా. ఏవి జరగవు. మనకి చట్టాలు చాలా గొప్పవి కానీ అవి అమలులో ఉండవు, విచ్ ఈస్ ఫ్యాక్ట్. సో ఇండస్ట్రీలో మహా ఇలాంటివి అయితే జరుగు ఇన్ కేస్ కేస్ ప్రూవ్ అయ్యి మనకి ఏంటంటే చట్టాలు, మన పోలీస్ కా హాత్ బహుత్ లంబే హోతే హే గానీ ఆ లంబే ఎలా ఉంటుందంటే పెద్దోళ్ళకే ఉంటాయి. సో ఇతను అవ్వచ్చు, ఇంకొకళ్ళు అవ్వచ్చు. సో ఎవరికైనా వీళ్ళు సెలబ్రిటీ స్టేటస్ లో ఉన్నారు కాబట్టి ఒక 4 రోజులు జైల్లో వేసిన విఐపి ట్రీట్మెంట్ లో ఉంటాయి కానీ ఏ శిక్షలు పడవమ్మా. అవ్వవు అవి. సో ఇది కూడా అంతే అంటారా? సో జస్ట్ ఒకసారి మనం మాట్లాడుకొని ఇంకా ఇదంతా ఇంకొద్ది రోజులకి ఫేడ్ అవుట్ అయిపోయే సిచ్యువేషన్ ఏనా ఇదంతా కూడా? డెఫినెట్ గా అమ్మా. ఇప్పుడు ఇష్యూ జరిగింది కాబట్టి మనం కూర్చొని మాట్లాడుకుంటున్నాం. ఈ చట్టాలు ఉన్నాయి, ఆ చట్టాలు ఉన్నాయి, ఈ ఆర్టికల్స్ ఉంది, ఇంకొక ఆర్టికల్స్ ఉంది, భారత్ సంవిధానం ఉంది, ఇవన్నీ చాలా ఉన్నాయి, చాలా వచ్చేసాయి. పోక్సోలో ఇప్పుడు చెప్పాలి అంటే చిన్నపిల్లల మీద మానభంగం జరిగినా, చిన్నపిల్లల మీద వాళ్ళకి అబ్యూస్ జరిగినా చాలా చాలా పెద్ద చట్టాలు ఇప్పుడు చేశారు భారత న్యాయ సంవిధానంలో కొత్తగా. బట్ బిఎన్ఎస్ ఎంత చేసినప్పటికీ కూడా రీసెంట్ గా మన ఆంధ్రప్రదేశ్ లో ఒక చిన్న పసిపిల్లను రేప్ చేసి టీనేజర్స్ చంపేసేస్తే ఇంతవరకు కొత్తగా వచ్చిన ప్రభుత్వమే ఏమీ చేయలేకపోయింది. ఇంతవరకు వాళ్ళని పట్టుకోలేదు, వాళ్ళకి శిక్షలు వేయలేదు. ఉయ్యాల్లో ఉన్న పసిబిడ్డను ఒక ముసలి తాత చంపేస్తే మానభంగం చేస్తే ఆన్ని కూడా ఏమీ చేయలేకపోయింది. ఆ రేంజ్ లో మన చట్టాలను ఉపయోగించుకుంటుంటే పెద్ద పెద్ద జోలికి చట్టాలు వస్తాయమ్మా. అవి రావు. మనం మీరు ఒక 4 రోజులు కూర్చొని ఏదో మన గొంతు శోషకి మాట్లాడుకోవడం తప్ప ఏం ఉండదు. సో ఇప్పుడు ఫిలిం ఇండస్ట్రీలో కూడా మీరు వర్క్ చేయడం జరిగింది. సో ఇలాంటి కమిట్మెంట్స్ వీటి గురించి మీరు చాలా సందర్భాల్లో మాట్లాడడం జరిగింది. సో ఇలాంటివి కొనసాగుతూనే ఉంటాయి. సో చాలా మంది వాళ్ళ కన్సెంట్ తోటి వెళ్ళినప్పటికీ కూడా సో ఇలాంటి సిచ్యువేషన్స్ జరుగుతూనే ఉన్నాయి రిపీటెడ్ గా. సో ఇలా జరగకుండా ఉండాలంటే ఎలాంటి చర్యలు తీసుకోవాలి ఇండస్ట్రీ పరంగా?
అమ్మ మనము ఏదైనా సరే డిప్లొమాటిక్ గానో ఆప్టిమిస్టిక్ గానో మాట్లాడాలంటే చర్యలు తీసుకునేది ఏమి ఉండదమ్మా. ఎండ్ ఆఫ్ ద డే ఒక అమ్మాయి తనకు మానసికంగా లేకపోతే శారీరకంగా కష్టం కలిగి కంప్లైంట్ చెప్పుకుంటే వెళ్ళి పడుకుంటప్పుడు బాగానే పడుకున్నావు కదా ఇప్పుడు ఏంటి అని. కానీ ఆ అమ్మాయి తన అవకాశాల కోసం తన అవసరాల కోసం పడుకుంటుంది. ఆ పని తప్ప ఇంకే పని చేయలేరని చాలా మంది అంటారు. ఆ అమ్మాయికి ఆ పని ఇష్టం. మీరు ఇప్పుడు హోస్టింగ్ చేస్తారు, మీకు హోస్టింగ్ ఇష్టం. నేను పోయేసేసి పోయి కూలి పని చేసుకొని 4 రూపాయలు సంపాదించుకోవచ్చు కదా అంటే అది ఎలా కుదురుతుంది? నీకు ఇష్టమైన పని నువ్వు చేస్తున్నావు, నాకు ఇష్టమైన పని నేను చేస్తున్నా. మనకి ఇష్టమైన పనిలో ప్రతి చోట ప్రతి దగ్గర ఉండేటటువంటి కష్టం ఉంటుంది. ఆ కష్టాన్ని దాటుకొని వెళ్ళాలి. కొంతమంది కష్టాన్ని దాటుకొని వెళ్తారు, కొంతమంది కాంప్రమైజ్ అయ్యి వెళ్తారు. అవన్నీ తప్పులు. వాటిని ఇక్కడ విత్ కన్సెంట్ నేను తప్పు అనేది ఇట్స్ దేర్ కప్ ఆఫ్ కాఫీ. బట్ నేనేమంటున్నానంటే సరే ఆ అమ్మాయి కెరియర్ కోసము తన కాంప్రమైజ్ అయ్యిందా, ఓకే. కానీ అదే కాంప్రమైజ్ అయిన అమ్మాయిని ఆ అమ్మాయి అసహాయతను ఆసరాగా తీసుకుని పదే పదే వాడికి నచ్చిన ప్రతిసారి రమ్మడం అనేది మన ఆ అమ్మాయిని మానసికంగాను శారీరకంగాను ఇబ్బంది పెట్టడం కదా. దాని కరెక్ట్. మీదే కదా ఆ అమ్మాయి హర్ట్ అవుతది. నాకంటూ నా శరీరానికి, నాకంటూ నా మనసుకి, నాకంటూ నా ఆలోచనకి విలువ లేదా అన్న దగ్గరే కదా ఆ అమ్మాయి బాధపడుతుంది. ఎగ్జాక్ట్లీ. సో అప్పుడే ఆ మనకి అమ్మాయి ఫ్రస్ట్రేట్ అవుతుంది. మనం కేరళలో చూసుకుంటే హేమ కమిటీ అనేది ఒకటి అరేంజ్ చేయడం జరిగింది. అలాంటిది మన తెలుగు ఇండస్ట్రీ, మన టాలీవుడ్ ఇండస్ట్రీలో కూడా వస్తే బాగుంటుందని మీరు అనుకుంటున్నారా? నో అమ్మా అలాంటి అది వర్కౌట్ అవుతాయా ప్రాక్టికలీ? నో 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 హేమ కమిటీ రావడానికి ఏంటంటే ఒక పెద్ద కారణం జరిగింది. సో ఒక యాక్ట్రెస్ మంజు వారియర్, దిలీప్ వాళ్ళిద్దరు వైఫ్ అండ్ హస్బెండ్ విడిపోవడానికి కారణమైందని. సో ఆ అమ్మాయి మీద సెక్షువల్ అసాల్ట్ చేసి ఆ అమ్మాయిని చంపించే ప్రయత్నం చేయడము. సో వాళ్ళందరూ అక్కడ యాక్ట్రెస్లు అందరూ కలిసేసి రిటైర్డ్ జడ్జి అయినటువంటి హేమ గారి దగ్గరికి వెళ్ళడం. సో ఆవిడ ఒక కమిషన్ ఏర్పాటు చేయడం విత్ ప్రూఫ్స్ తో మొన్న ప్రజెంట్ చేయడం జరిగింది. కానీ అమ్మాయిని డిజాల్వ్ చేశారు, కానీ ఇంకేమైనా చేయగలిగారా? ఏమీ చేయలేకపోయారు. పైగా కేరళ వచ్చేసి చాలా గర్ల్స్ విమెన్ డామినేటెడ్ స్టేట్ అది. బట్ అలాంటి చోట కూడా అమ్మాయిలందరూ కలిసినా సరే, ఒక రిటైర్డ్ జడ్జి కలిసినా సరే, నిజంగా ఎవరి మీద యాక్షన్ తీసుకోగలిగారా ఈ రోజు వరకు? ఎవరి మీద యాక్షన్ తీసుకోలేరు. కాకపోతే 4 రోజులు మీడియాలో మాట్లాడుకోవడానికి పనికొస్తుంది. ఓ 4 రోజులు ఎవరైనా వాట్సాప్లు చేయడానికో, ఫోన్ కాల్స్ మాట్లాడడానికో ఓ 4 రోజులు వెనకాడతారు. అంతే. టెంపరరీ యాక్షన్స్ అన్నమాట. సో అమ్మాయికి ఏ అన్యాయం జరిగినా కూడా జస్ట్ మనం మాట్లాడుకోవడానికి తప్ప దానికి జరిగే న్యాయం ఏమి ఉండవంటారు అయితే దీన్ని బట్టి చూస్తే. ఏ రకంగా న్యాయం చేస్తారమ్మా? సమాజం అనేది ఎండ్ ఆఫ్ ద డే అమ్మాయినే నిందిస్తుంది కదా. నువ్వే పోకుండా ఉండింటే, నువ్వే కాంప్రమైజ్ అవ్వకుండా ఉండింటే, నువ్వే అసలు వాడితో తిరగకుండా ఉండింటే బాగుండేది కదా. పోనీ నువ్వు తిరిగినట్లు సాక్ష్యాలేమన్నా ఎవరన్నా నువ్వు తిరిగితేనో పడుకుంటేనో వెళ్ళి సాక్ష్యాలు తీసుకుంటారమ్మా ప్రతి నిమిషము? ఇంకోటి వచ్చేసి తిరిగిన రోజు తిరిగి నీ కంఫర్ట్ బానే తిరిగి నువ్వు సుఖపడేసేసి నువ్వేదో డబ్బులు ఆశించావు, నువ్వేదో ఇంకోటి ఆశించావు అని ఏదో ఒకటి ఆశించకుండా ఎందుకు పోతుంది? ఆడేమన్నా బాయ్ ఫ్రెండా హస్బెండా? హస్బెండ్ ఇప్పుడు బాయ్ ఫ్రెండ్ అనేవాడిని పెళ్లి చేసుకోవాలని ఆశపడుతుంది, అది కూడా ఆశే కదా. హస్బెండ్ అనేవాడిని తను బాగా చూసుకోవాలని ఆశపడుతుంది, అది కూడా ఆశే కదా. ఎక్స్పెక్టేషన్స్ లేకుండా ఎవరితో ఉండరు, అమ్మాయి అయినా అబ్బాయి అయినా. ఎండ్ ఆఫ్ ద డే మనిషి ఒక నీట్ మీదే బతుకుతారు. ఇక్కడ కూడా అంతే. నువ్వు కెరీర్ ఇస్తావా, ఓకే, ఆ కెరీర్ తో నాకేం వస్తుంది అన్న దాని మీదే కదా ఎమోషన్స్ ఇన్వెస్ట్ అవుతాయి. ఆ ఎమోషన్స్ హర్ట్ అయినప్పుడు, అవి రిపీటెడ్లీ హర్ట్ అయినప్పుడే కేసుల వరకు వెళ్తారు. సో లేకపోతే ఫైనల్ ఆడపిల్లలు అనే వాళ్ళు కాంప్రమైజ్ అవుతూనే ఉంటారు ప్రతి నిమిషం. సో ఇలా కాంప్రమైజ్ అవుతూనే ఉండాలి. ఇలా మనం కోల్కతా ఇష్యూలో కూడా చూసుకోవచ్చు. అసలు ఇప్పుడు ఆ కేసు ఏమైందో కూడా ఎవరికి అర్థం కావట్లేదు. కొద్ది రోజులు బాగా 2 వీక్స్ వరకు ప్రతి ఒక్కళ్ళు స్టేటస్లు పెట్టారు, ఫార్వర్డ్ చేశారు. సో ఇంకా అలానే ఏ అమ్మాయి మీద ఎలాంటి అఘాయిత్యాలు జరిగినా కూడా మనం ఫార్వర్డ్ చేసుకోవడం, వాటి గురించి మాట్లాడుకోవడమే జరుగుతుంది. కానీ వాటికి న్యాయం జరుగుతుంది అనేది మాత్రం అదొక మిస్టరీనే అనిపిస్తుంది. ఇవన్నీ చూస్తుంటే కనుక. న్యాయం చాలా దూరమైందమ్మా. నిజం చెప్పాలంటే న్యాయం డబ్బులున్న వాళ్ళకి చాలా దగ్గరైంది. న్యాయం చాలా గొప్పది. మన న్యాయ వ్యవస్థ ప్రపంచ దేశాల్లో కల్లా చాలా పెద్ద గొప్ప న్యాయ వ్యవస్థ మనది. కాకపోతే శిక్షలు పడ్డానికే చాలా. నిర్భయ అసలు ప్రపంచ దేశాలని సైతం ఊపేసి భారతదేశంలో ప్రతి ఇంట్లో నిద్ర లేకుండా చేసిన నిర్భయ కేసులోనే 8 ఏళ్లు పట్టిందమ్మా శిక్ష పడ్డానికి. అందులోనూ ఒక టీనేజర్ ఉన్నాడని చెప్పేసి మానవ హక్కుల సంఘం వాళ్ళు వచ్చేసి ఒక టీనేజర్ ని వాడిని అసలు జువెనైల్ హోమ్ లో పెట్టాలని చెప్పేసి ఆ అమ్మాయి ప్రైవేట్ పార్ట్స్ లో రాడ్లు పెట్టి దింపినప్పుడు గుర్తురాని మానవత్వము ఒక 17 ఏళ్ల వాడికి ఉరిశిక్ష వేస్తానంటే గుర్తొచ్చింది మానవతావాదులకి. సో ఎగ్జాక్ట్లీ. చట్టాలు ఎంత బలంగా ఉన్నా సరే శిక్షలు పడేసరికి 8 ఏళ్లకు ఎవరి జీవితాలు ఎన్ని మారిపోయింటాయి. సరే ఇప్పుడు ఒక 8 ఏళ్ల పసిపిల్ల మీద మానభంగం జరిగింది. వాళ్ళకి శిక్షలు పడేసరికి 8 ఏళ్ళలో 10 ఏళ్ళలో పడితే ఆ అమ్మాయి వయసు ఎంత అవుతుంది అప్పుడు? ఆ అమ్మాయి టీనేజ్ కి వచ్చి ఉంటది. ఆ పసితనంలో గాయాలన్నీ మర్చిపోతూ తను బాగా ఒక ఎంగేజ్ కి వచ్చేసేసి మర్చిపోయే క్రమంలో మళ్ళీ ఆ అమ్మాయికి ఆ ఇన్సిడెంట్ గుర్తు గాయాన్ని చేసుకున్నట్టు. కలిగిస్తుంది. ఎగ్జాక్ట్లీ. సో ఇప్పుడు మనం ఈ ఇష్యూ తీసుకుంటే గనక అసలు ఈ ఇష్యూలో ఎలా జరిగితే ఈ ఆ అమ్మాయికి బాధితురాలకి న్యాయం జరుగుతుందని మీరు అనుకుంటున్నారు?
ఆ అమ్మాయి ఏం కోరుకుంటుంది అన్న దాని మీద మా అమ్మాయికి ఇప్పుడు కేసు పెట్టే ముందు ఆ అమ్మాయికి ఒకటి ఉంటుంది కదా, నన్ను డిస్టర్బ్ చేయకూడదు, నన్ను ఎడిట్ చేయకూడదు, నా కెరియర్ ని నాశనం ఏవో ఉంటాయి కదా, ఆ అమ్మాయికి ఉంటాయి కదా. బాధితురాలు ఏం ఎక్స్పెక్ట్ చేస్తుంది అన్న దాని మీదే కదా ఇప్పుడు కేసు తీసుకుని నీకేం కావాలమ్మా అన్న దాని మీదే ఉంటుంది. ఇప్పుడు మీరు కేసు పెట్టేటప్పుడు మీరేం ఆశపడుతున్నారు? శిక్షించాలని కోరుకుంటున్నారా? అసలు ఇలాంటి వాళ్ళని రియూనట్ చేయాలని కోరుకుంటున్నారా? ఇండస్ట్రీ నుంచి తొలగించాలని కోరుకుంటున్నారా? రెడ్ కార్డ్ ఇచ్చేసేయాలని కోరుకుంటున్నారా? సో ఇంకెప్పుడు ఇండస్ట్రీ ప్రస్తుతానికైతే అవుట్ సైడ్. తాత్కాలికంగా అయితే సస్పెండ్ చేయడం జరిగింది. అదే మరి ఎందుకు సస్పెండ్ చేశారు చెప్పండి? ఉత్త పుణ్యానికి ఒక అమ్మాయి వచ్చేసి అలిగేషన్ చేసేసి తను నన్ను వాడేసుకున్నాడు, నన్ను హర్ట్ చేస్తున్నాడు అంటే సస్పెండ్ చేసేస్తారమ్మా సాక్ష్యాలు లేకుండా, అందులోని సినిమా ఇండస్ట్రీలో లేదు లేదు, అక్కడే ఇది తెలుస్తుంది చాలా కదా. పెద్ద ఇష్యూ ఇప్పుడు ఫిలిం ఇండస్ట్రీలో చూసుకుంటే కనుక. మీరు ఇందాక ఎగ్జాక్ట్లీ, చెప్పినట్టుగా నేను కూడా మొదటి 2 రోజులు సైలెంట్ గానే ఉన్నానమ్మా. ఎందుకంటే ఇది నిజమైన కేసా లేకపోతే అలిగేషనా, అతను జనసేనలో ఉన్నాడు లేకపోతే ఎవరైనా పెట్టించారా, ఫోర్స్ చేసి పెట్టించారా, వైసీపీ లీడర్ల గురించి వాళ్ళ బట్టలిప్పే వ్యవహారాల గురించి టీవీ ఛానల్స్ లో మాట్లాడుతున్నారు కాబట్టి వాళ్ళు ఏమైనా రివర్స్ లో పెట్టించారా అని 2 రోజులు మౌనంగా ఉన్నాయి. ఎప్పుడైతే ఫిల్మ్ ఛాంబర్ లో వాళ్ళు ప్రెస్ మీట్ పెట్టారో అప్పుడే అర్థమైంది. ఫిల్మ్ ఛాంబర్ అనే వాళ్ళు వచ్చి కూర్చొని ప్రెస్ మీట్ పెట్టారంటే వాళ్ళు ఎవిడెన్స్ చాలా స్ట్రాంగ్ గా ఉండకపోతే వాళ్ళు ముందుకు వచ్చి మాట్లాడరు. ఎందుకంటే అందరు పబ్లిక్ ఫిగర్స్ కాబట్టి, సినిమా ఇండస్ట్రీ మీద బ్యాడ్ నేమ్ రాకూడదు కాబట్టి చాలా ఆలోచించి నిర్ణయం తీసుకుంటారు. అండ్ సస్పెండ్ కూడా చేయడం జరిగింది అంటే అంతో ఎంతో సాక్ష్యాధారాలు లేకపోతే సస్పెన్షన్ ఎలా కుదురుతుంది? సో సమాజంలో ప్రజలు కూడా చూసే వాళ్ళు కూడా ఆలోచించాలి, అరే ఇక్కడ నిజం లేకపోతే ఎందుకు. కానీ ప్రజలందరూ ఎప్పుడు ఒకటే, జరిగినప్పుడే రాలేదు ఎందుకు, జరిగినప్పుడే రాలేదు ఎందుకు, ఇంత అందరికీ టైం ఎందుకు ధైర్యం ఉంటుందా? పట్టింది? అందరికీ ధైర్యం ఉంటుందా అమ్మా? ఈ కామెంట్ పెట్టేటోడు వాడు అక్కకో వాడి చెల్లెకో ఇలా జరిగితే వాడు జరిగినప్పుడు వెంటనే వచ్చేస్తాడా? అసలు రాడు, ఎవడు రాడు. ఎందుకు? సమాజంలో పరుగు పోతుంది, పక్కింటోళ్ళకి తెలుస్తుంది, ఎదురింటోళ్ళకి తెలుస్తుంది, చుట్టాలకు తెలుస్తుంది, మన ఇంట్లో వాళ్ళకి తెలుస్తుంది, పరుగు పోతుందని పరువు కోసమే ఇంట్లో తలదించుకుని ఉంటారు అందరు అక్కడ. అవును. ఎందుకంటే 10 మందిలోకి ఆడపిల్ల వెళ్తే, ఆడపిల్ల ఇప్పుడు ఒక అమ్మాయి ఇట్లా కేసు పెట్టాల్సి వచ్చిందంటే నన్ను నేను కోల్పోయాను శారీరకంగా అని అక్కడ చెప్పాల్సి వస్తుంది ఆ అమ్మాయి. నన్ను నేను శారీరకంగా కోల్పోయానంటే వీళ్ళందరూ స్లట్ గాళ్ళు అవుతారు, ఆ అమ్మాయి స్లట్ అవుతుంది. అబ్బాయి వీళ్ళందరూ చేస్తే పతివ్రతలే, ఆ అమ్మాయి ఒక్కతి పతిత అవుతుంది. వాడు ఇక్కడ సమాజంలో ఎప్పుడు అంతే చూడు, పలానా హోటల్లో దొరికిన అమ్మాయి వాడి మొహం మూసేస్తారు, ఇదేమో పతిత, ఆడేమో పతిత్తుగాడైపోతాడు. అది ఎలా అవుతారో నాకు అర్థం కాదు. ఇది మారేంత వరకు అమ్మాయిలు ఇలాంటి ఫేస్ చేయాల్సిందే అని అనిపిస్తుంది ఈ ఇష్యూ చూస్తే గనక. సో కంప్లీట్ గా ఇప్పుడు మనం మాట్లాడుకున్న దాన్ని బట్టి చూస్తే ఖచ్చితంగా ఇందులో 100% తప్పైతే జానీ మాస్టర్ ఉందనేది అర్థమవుతుంది మీరు మాట్లాడదాన్ని బట్టి చూస్తే. అంతే అంటారా మాధురిత గారు? డెఫినెట్ గా ఇప్పుడు ఆ అమ్మాయి చాలా క్లియర్ గా చెప్తుంది, తను రకరకాల చోట్ల వాడుకున్నాడు, ఓకే విత్ కన్సెంటే, నేను యాక్సెప్ట్ చేస్తా, విత్ కన్సెంటే పెళ్లి కూడా చేసుకుంటా అన్నాడు. ఎందుకంటే వాళ్ళు దాని లవ్ జిహాద్ కింద కన్సిడర్ చేసి ముగ్గురినైనా నలుగురినైనా ఎంతమందినైనా చేసుకునే అవకాశం ఉంది కాబట్టి, సో అలా చేసుకోవాలనుకున్నారంటే ఆ అమ్మాయి నమ్మింది. కానీ నమ్మిందని చెప్పేసి నాకు నచ్చిన ప్రతిసారి ప్రతి చోటకి రమ్మంటే మానసికంగా అమ్మాయి హర్ట్ అవుతుంది కదా. అందులోంచి తప్పించుకొని వెళ్ళి మళ్ళీ అమ్మాయి పెళ్లి కూడా చేసుకుంది. ఇప్పుడు కూడా మళ్ళీ ఆ అమ్మాయిని హరాస్ చేస్తూ ఉంటే ఎన్ని రోజులని భరిస్తుంది? ఇప్పుడు పెళ్లిగాని అమ్మాయి అయితే రేపు పొద్దున్న నాకు పెళ్లి కాదేమో అనే భయంతో ముందుకు రాదు ఫస్ట్ ఆఫ్ ఆల్. ఇప్పుడు వాళ్ళ హస్బెండ్ సపోర్ట్ చేసి ఉంటాడు, సో ట్రూ. చేసి ఉండింటాడు, డెఫినెట్ గా అతను సపోర్ట్ చేశాడు కాబట్టి అమ్మాయి ముందుకు వచ్చింది. కానీ పెళ్లిగాని అమ్మాయి అంత ధైర్యంగా రాగలదా? ఎండ్ ఆఫ్ ద డే సినిమా ఇండస్ట్రీలో ఉన్నా ఇంకా ఎక్కడన్నా ఇంకొకడన్నా ఐశ్వర్య రాయ్ అయినా పెళ్లి చేసుకోవాల్సిందే, వాళ్ళ పరువు ప్రతిష్టలు కాపాడుకోవాల్సిందే. ఎవరు బయటకు వచ్చి చెప్పుకోవాలని అనుకోరు కదా. ఎగ్జాక్ట్లీ, ఇలాంటి ఇష్యూస్ ఫిలిం ఇండస్ట్రీలోనే కదా అమ్మాయిలు ప్రతి చోట కూడా ఎదుర్కొంటూ ఉన్నారు. సో ఈ ఇష్యూ గురించి మీరు అమ్మాయిలకి ఏం చెప్దాం అనుకుంటున్నారు? సో అమ్మాయిలు ఎలా ఉండాలి? అమ్మ ఈ రోజుల్లో అమ్మాయిలు చాలా చాలా స్మార్ట్ అమ్మా. ఓకే, నేను ఆ అమ్మాయి ఇష్టపడి వెళ్ళిందా, నేను ఎప్పుడు అననమ్మా ఆ అమ్మాయి ఇష్టపడి పలానా వాడితో తిరిగిందని నేను అనను. వాళ్ళ అసహాయత కోసం, వాళ్ళ అవసరాల కోసం ఎదుటోళ్ళు వాడుకోబడతారు. ఈ అమ్మాయి యాక్సెప్ట్ చేస్తుంది అంటే, విచ్ ఇస్ యాక్సెప్టెన్సీ. ఇట్ డజన్ సెన్స్ మనస్ఫూర్తిగా మనస వాచ కర్మణ అమ్మాయి అప్పగించుకుంటుందని కాదు. నా కెరీర్ బాగుంటుంది, నాకు డబ్బులు వస్తాయి, ఓకే. ఇప్పుడు ఎవడో ఒకరిని ప్రేమిస్తే వాడు కూడా నన్ను వాడుకుంటాడు, ఎండ్ ఆఫ్ ద డే వాడుకొని వాడు కూడా వదిలేస్తాడు. నువ్వు నచ్చలేదు, నీ బిహేవియర్ నచ్చలేదు, నీ మాటలు నచ్చలేదని. అదే ఆ 100 తిరిగేది వీడు ఒక్కడితో తిరిగితే నా కెరియర్ అన్న బాగుంటుంది. కొన్ని రోజులన్నా నేను సిన్సియర్ గా నా వర్క్ నేను చేసుకోగలను, నేను ఇతనితో సిన్సియర్ గా ఉంటాను అనుకున్నప్పుడు అతనికి నచ్చిన ప్రతిసారి రమ్మండము ఆ అమ్మాయిని మానసికంగా వేదనకు గురి చేస్తుంది డెఫినెట్ గా. పొద్దున మధ్యాహ్నం సాయంత్రం రాత్రి ఎక్కడ పడితే అక్కడ ఎప్పుడు పడితే అప్పుడు పిలిచినప్పుడు ఆ అమ్మాయికి అంటూ ఒక మనసు ఉంటుంది కదా. ఆ అమ్మాయికి ఒక మూడ్ స్వింగ్స్ ఉంటాయి, ఆ అమ్మాయికి ఇష్టాలు ఉంటాయి. ప్రతి సందర్భంలో ఆ అమ్మాయి శరీరం సహకరించకపోవచ్చు. అక్కడే ఆ అమ్మాయి మెంటల్లీ అబ్యూజ్ కి గురవుతుంది. నాకంటూ ఒక మనసు ఉంది కదా, నా శరీరాన్ని ఎప్పుడు పడితే నువ్వు ఆడుకోలేవు కదా అన్నప్పుడే గొడవలు వస్తాయి. అది కాదు, అది ఎదుటి వ్యక్తి యాక్సెప్ట్ చెయ్యలేని సిచ్యువేషన్ లో అమ్మాయికి ఫ్రస్ట్రేషన్ వస్తుంది.
దాన్ని తట్టుకోలేనప్పుడు చాలా మంది అమ్మాయిలు బయటికి రారు, గొడవలు అయిపోతూ ఉంటాయి, ఎవరో ఒకళ్ళు అరో బయటికి వస్తారు. సో అప్పుడు ఏమైందంటే ఎండ్ ఆఫ్ ద డే అమ్మాయిని అంటారు, తిరిగిన రోజు తిరిగావు, కంఫర్ట్ ఉన్నావు, సుఖపడ్డావా, వాటిని సుఖాలు అనరమ్మా, జస్ట్ ఎగ్జాక్ట్లీ. కళ్ళు మూసుకోవడాలు అంటారు అంతే. దట్స్ ఇట్. యా. థ్యాంక్ యూ మాధవీలత గారు, మీ వ్యూస్ ని షేర్ చేసుకున్నందుకు థ్యాంక్ యూ సో మచ్. సో చూస్తారు కదా, మాధవీలత గారు ఈ ఇష్యూ మీద, జానీ మాస్టర్ ఇష్యూ మీద ఆవిడకున్న వ్యూస్ ని మనతో షేర్ చేసుకున్నారు. సో ఈ ఇష్యూని బట్టి అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, అమ్మాయి ఇష్టపడి చేసిందా, ఇష్టం లేకుండా చేసిందా, అసలు అమ్మాయిని అనడం కన్నా ముందు ఫస్ట్ నో అంటే నో, అది ఎవరైనా సరే. సో ఆ కన్సెంట్ అనేది తెలుసుకోవాలి. ఎప్పుడు కూడా ఏ ఇష్యూ జరిగినా కూడా ఓన్లీ అమ్మాయి అనడం అనేది అది కరెక్ట్ కాదని మాధురిత గారు కూడా చెప్పడం జరిగింది. సో ఇది వాటి మన ఇంటర్వ్యూ. మళ్ళీ ఇంకొక మంచి ఇంటర్వ్యూతో మళ్ళీ ముందుంటాను. థ్యాంక్ యూ సో మచ్. అండ్ లేటెస్ట్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ఆర్టీ. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.